10 ఏళ్ళు 8 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు దోసుకున్నాడు కేటీఆర్ హరీష్ రావు అనేటోడు. హ్మ్. అటువంటి దుర్మార్గులకు నువ్వు మద్దతు చేసి కేసీఆర్ ఏదో పెద్ద సంసారి అన్నట్టు కేసీఆర్ అత్తడు రేవంత్ రెడ్డి పోతాడు. ఏయ్ ఇటెను జీవన్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా. నీకు నీతి నిజాయితీ లేనటువంటి వాడు. హ్మ్. 2023లో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఇదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సహకరించిందా లేదా? ఒక్క రూపాయి నీ మీద ఖర్చు లేకుండా నీకు ఎన్నికల్లో ఖర్చు పెట్టిందా లేదా? అదేవిధంగా ఎంపీగా పోటీ చేసినావు. ఎంపీగా ఒక్క రూపాయి కాంగ్రెస్ పార్టీ నీకు ఖర్చు రాకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు నీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఎలక్షన్లో రూపాయి నీకు ఖర్చు లేకుండా అన్ని రకాలుగా సహకరించిందా లేదా? అది చెప్పు. రెండోది ఇంకోటి, జీవన్ రెడ్డి నువ్వు ఏనాడు కూడా పార్టీని మోసినోనివి కాదు, పార్టీ కేడను కాపాడుకున్నోనివి కాదు, పార్టీ ఖర్చు పెట్టుకున్నోనివి కాదు, రూపాయి కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టలేదు. కానీ ఎస్ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత హైకమాండ్ ఏది చెప్తే అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4 ఏళ్ళు మొత్తం మండలాలు కాన్స్టిట్యూన్సీలు మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ భరోసా ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయిండు. రాహుల్ గాంధీ గారు మా హైకమాండ్ ఆదేశాల మేరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు, పాదయాత్రలు చేసిండు, బహిరంగ సభలు పెట్టిండు, మీటింగ్లు పెట్టిండు, కార్యకర్తలకు అండగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారు ఒక దిక్కు దేశవ్యాప్తంగా చేస్తే దేశవ్యాప్తంగా చేసాడు, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసాడు. ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం హైకమాండ్ ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మొత్తం కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలను తీసుకొని కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చుకుంటూ ఆయన ఆస్తులను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆస్తులను తాకట్టు పెట్టి ఆయన ఆస్తులను అమ్ముకొని మొత్తం పార్టీని కాపాడడం కోసం పార్టీని పెద్ద ఎత్తున ఊపు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు పోయిండు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చిండు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చి కేసీఆర్ గడిలను బద్దలు కొట్టి ఆ కంచెను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ ఈ దురరాజ్యం పోవాలి, కేసీఆర్ గడిలను బద్దలు పలగొట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళి గడిలను వలగొట్టిండు. ఆ దొరసీట్లకెళ్ళి నూకేసిండు. తెలంగాణ ప్రజలు అందరూ కూడా కోరుకున్నారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉండి ఆ గడిలను పలగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగేసిన మొనగాడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొగోడు. ఎస్ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి గారు. మా హైకమాండ్ గారి ఆదేశాల మేరకు మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లుడు. కాబట్టి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మా హైకమాండ్. కాబట్టి ప్రజలు రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉండి రేవంత్ రెడ్డి గారి అండగా ఉండి ఓట్లేశారు కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు మా రేవంత్ రెడ్డి గారు, అధికారులకు తీసుకొచ్చాడు. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. రైట్. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం టైంలో సో ప్రజా సంఘాల జేఏసీ నేతగా సో గజ్జల కాంతం తన మార్కులు చూపించండి తెలంగాణ ఉద్యమం టైంలో. సో ఒక తెలంగాణ అస్తిత్వాన్ని మార్చేస్తూ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా పెట్టింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో మళ్ళీ టీఆర్ఎస్ పేరు పెడదామని ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది కేటీఆర్ చెప్తున్నాడు. సో దీని మీద కామెంట్ చేస్తారా? బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతున్నారా? నువ్వు బీఆర్ఎస్ పెట్టుకున్నా టీఆర్ఎస్ పెట్టుకున్నా ఎవరు ఉన్నారు ఆ సీట్లో? కేసీఆర్ కదా, కేటీఆర్ కదా, హరీష్ రావు కదా. మరి ఇప్పుడు రేపు కేసీఆర్ కదా, కేటీఆర్ కదా ముఖ్యమంత్రి, మళ్ళా కేసీఆర్ కదా పార్టీకి నాయకుడు, కేటీఆర్ హరీష్ రావు, మళ్ళీ ఇంకేముంటుంది? కొత్తగా వచ్చే రకం ఏముంటుంది? అటు బీఆర్ఎస్ పెట్టుకున్నా టీఆర్ఎస్ పెట్టుకున్నా ఆ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, అణగారిన కులాలు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీని నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు, అందులో డౌటే లేదు. జీవన్ రెడ్డి గారు ఇంకొకటి గుర్తుపెట్టుకో,
నువ్వు ఏ దొర దగ్గరికి పోయి దొర కాళ్ళు మొక్కి ఉన్నావు. ఎందుకంటే ఇప్పుడు కాదు, 2014 నుంచి వెళ్ళి కేసీఆర్తో సంబంధాలు పెట్టుకున్నావు, కేసీఆర్ సపోర్ట్తో ఉన్నావు, ఆయన దగ్గర పనులు చేయించుకున్నావు. ఓకే, నేను కాదనట్లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోను, కేసీఆర్ ముత్తాత దిగచ్చి జైలు దిగచ్చిన, ఆ జీవన్ రెడ్డి గారి తాత ముత్తాత దిగచ్చిన, రేవంత్ రెడ్డి గారి ఎంటిక కూడా వీకలేరు అంటున్నా నేను. మీరు ఎంటిక కూడా వీకరు. తెలంగాణ ప్రజలే ముఖ్యమంత్రి రెడ్డి గారికి అడ్డంగా ఉంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే కుక్కలు కూడా డేకవు అనేది కేటీఆర్ మాట. కేటీఆర్ అంటోడికి చెప్పాడు నేను, కేటీఆర్ అంటోడికి ఇప్పుడు బాధ్యత లేదు, మతిస్థిమితం కోల్పోయాడు. కేటీఆర్ హరీష్ రావు మీద విచారణ జరుగుతుంది, ఇప్పటికీ విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా వారు తిహార్ జైలుకు పోతారు. ఎందుకంటే 3 లక్షల కోట్లు దోసుకున్నారు. వాడు అమెరికాలో, లండన్లో, దుబాయ్లో పెట్టిండు ఆ డబ్బంతా. ఇక్కడ మొత్తం ప్రైవేటు బినామీ పేర్ల మీద కంపెనీలు ఉన్నాయి. 30,000 ఎకరాలు అలా ముగ్గురు కేటీఆర్ హరీష్ రావు పేరు మీద హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములు ఉన్నాయి. అవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఎవడు తెలంగాణ నుంచి తరిమేశ్వర రోజులు దగ్గరికి వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు చెప్పులు అందుకొని కొట్టే రోజులు కూడా దగ్గరికి వస్తున్నాయి. తప్పకుండా ఇది జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఇక ఆ టిఆర్ఎస్ ఏది ఉన్నా భూస్థాపితం అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిందంతా. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా నువ్వు 1,00,000 మందితోని జగిత్యాల మీటింగ్ పెడితే, జగిత్యాల 1,00,000 మందితో మీటింగ్ పెడితే అవునభై 1,000 కోట్లు ఉన్నాయి కేసీఆర్ దగ్గర, 1,000 కోట్లు ఉన్నాయి. 1,00,000 మంది నా పరి 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చి తీసుకొస్తారు. అక్కడ బహిరంగ సభ్యులు అయినంత మాత్రాన జీవన్ రెడ్డికి రాసుకో, మీ తొలి వెలుగు ద్వారా మీరు రాసుకోండి. నీకు అయిన జీవిత కాలం అంతా, జీవిత కాలంలో ఎప్పుడు కూడా పోటీ చేసిన జగిత్యాల కాన్స్టిట్యూన్సీ గెలవడు. ఆ ప్రజలు నమ్మరు. నేను గెలిస్తే గెలువడు అంటున్నా, గెలువడు. గెలిస్తే అనే మాట ఎట్లా చెప్తుంది కాంగ్రెస్? జీవన్ రెడ్డి గెలవడం ఎట్లా చెప్తుంది? ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, అణగారిన కులాల పక్షాన 100% నాకు తెలుసు. గెలువనియ్యను, గెలువడు అంటున్నా. నువ్వు రాసుకో అంటున్నా. ఇది గజ్జల కాంతం సవాల్. నువ్వు గెలవబు, నేను గెలువనియ్యను అంటున్నా. నువ్వు చూసుకోవయ్యా, చూసుకో అంటున్నా. కేసీఆర్ మీద కోపమా, జీవన్ రెడ్డి మీద కోపం? జీవన్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్, ఈ నా కొడుకులను ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు ఓట్లేయరు. తెలంగాణ ప్రజలు వాళ్ళను అణిసివేత 10 ఏళ్ళు అనుభవించినమయ్యా మేము. ఈ జాతులను తొక్కేసారు. ఈ జాతులకు భూములు లేకుండా చేశారు. పరంపగు భూములు, బంచరాయి భూములు, సికాం భూములు లేకుండా చేశారు. అంత మర్చిపోతాం అనుకుంటాం. ఏంది ఏమన్నా దళితులకు ఇచ్చిన హామీలు? దళితుని ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదా అని? అయ్యా, దళితుని ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు? దళితులకు ఇచ్చిన హామీలు ఏం నిలవచ్చింది? దళిత బంధ ఏమైంది? మీరు కూడా మస్తు హామీలు ఇచ్చారు. తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, 2.5 సంవత్సరాలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 8,11,000 అప్పు చేసిపోతే వీటికి ఇంట్రెస్టే 50,000 కోట్లు కట్టవలసి వస్తుంది. వీటికి ఇంట్రెస్టే. అప్పులు చేసిపోయింది కాబట్టి ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఆమె ఇచ్చింది వాస్తవం. కానీ ఒకటేనుకొకటి ఒక దిక్కు అప్పులు. కేసీఆర్ చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాలి. అదేవిధంగా ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటేనుకొకటి నెరవేరుస్తున్నారు. మేమే ఇప్పుడు మొత్తం 2.5 సంవత్సరాల అధికారులకు వచ్చి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోషిండు, అప్పులు పాలు చేసిపోయిండు. అప్పులు ఒక దిక్కు కట్టుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటేనుకొకటి మా ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీజం చేస్తా ఉన్నారు, గుండాయిజం చేస్తా ఉన్నారు, ప్రజల్నే కాదు ప్రతిపక్షాలని బెదిరిస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. మొన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని ఒక వ్యాఖ్యలు చేసి మీరు చూసిరో లేదో, మేబీ అది చాలా చర్చనీయాంశంగా మారింది. మీరు మేబీ దీని మీద స్పందిస్తారనుకుంటున్నారు. స్పందిస్తారా దీని మీద? మా ఎమ్మెల్యే గారు అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపినారు, మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ గవర్నమెంట్లో. కాబట్టి మా శ్రీధర్ బాబు గారిని కూడా ఇష్టం వచ్చినట్టు అక్కడ వాడు మాజీ ఎమ్మెల్యే మధు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవరు కొంతమంది గుండాలు రౌడీలు మాట్లాడుతున్నారు. అది మా కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినా, మా శ్రీధర్ బాబు గారి జోలికి వచ్చినా మేము ఊరుకున్నామనే రీతిలో మక్కన్ సింగ్ గారు మాట్లాడింది వాస్తవం. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికింది అంటే హైకమాండ్ గారి ఆదేశాల మేరకు, మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారు, నీతి నిజాయితీగా ఉన్నారు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు.
ఒరిజినల్గా ఏ పార్టీలకు సరెండర్ కాకుండా ఏజెంట్గా లేకుండా మంచి నీతి నిజాయితీగా కాంగ్రెస్ రక్తాన్ని ఎమిడించుకొని హైకమాండ్ ఏది చెప్తే దాన్ని చేసుకుంటే కాంగ్రెస్ పార్టీని కాపాడే నాయకులు వీళ్ళిద్దరే. అయితే మా శ్రీధరబాబు గారిని మీద టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో కేసులు పెట్టాలని చూశారు. టిఆర్ఎస్ మా కాంగ్రెస్ బంధువులు, తర్వాత మా శ్రీధరబాబు గారి కోసం పనిచేసిన వాళ్ళను చంపేసాను అక్కడ మంత్రి కాన్స్టిట్యూన్సీలో. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే మధు అనేటోడు ఒక మాఫియా తయారు చేయించి వాడు ఒక 1000 కోట్లు అక్కడ దోసుకొని ఆ కాన్స్టిట్యూన్సీలో దోసుకొని మొత్తం ఒక మాఫియాని మెయింటైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళను చంపేసాడు. మా శ్రీధరబాబు గారికి పనిచేసిన వాళ్ళని చంపేసాడు. అక్కడ అడ్వకేట్లను పట్టవాటి రోడ్డు మీద చంపిపించిండు ఎమ్మెల్యే మధు అనేటోడు. వాళ్ళ సొంత అల్లులను పెట్టి చంపిపించిండు. కాబట్టి అవన్నీ అక్కడ ఉన్నటువంటి మంత్రి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా తెలుసు. తర్వాత కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మోస్తున్నాడు మా శ్రీధరబాబు గారు. భుజస్కంధాల మీద వేసుకొని మోస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు మా శ్రీధరబాబు గారు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని కష్టపడుతున్నారు. ఈ రోజు వరకు కూడా చెప్తున్నా, 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఖచ్చితంగా. ఎస్, కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అధికారంలో ఉంటాడు. ఏం పీక్కుంటారో పీక్కోమని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జగిత్యాల జీవన్ రెడ్డి సభపై గజ్జలకాంతం బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు. సభకు 1,00,000 మంది తెచ్చుకొచ్చిన, సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు. భవిష్యత్తులో జీవన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవనివ్వమంటూ ఒక సవాల్ అయితే విసిరారు. చూద్దాం ఏం జరగబోతుంది. జగిత్యాల వేదికగా మరి జీవన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, మంత్రులపై ఏం కామెంట్ చేయబోతున్నారు, దానికి బదులుగా అధికార పక్షం ఏం సమాధానం ఇవ్వబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.